I'm Chef Vijay Bhaskaran, General Secretary of the Indian Federation of Culinary Associations. I'm very, very happy to be in Hyderabad for the 7th anniversary celebrations of Telangana Chefs Association. Today, the theme is Safe Food, Safe Nation. I think it is very, very apt that we can put art on plate, but there is no use without the science behind the safety on the plate. You may give a safe food today to one customer. If you're going to fall sick tomorrow, there is not going to be use. I really appreciate the Telangana Chefs Association to pick up a trendy topic. And I know Hyderabad is very, very famous for enforcing its safe food campaign. I've seen a lot of, I live in Bangalore, but I'm very, very proud to say that Hyderabad has set an example for how to offer safe food to citizens. So I think Telangana Chefs Association also will work with the government of Telangana to actually champion this cause. How actually we can educate the chefs, the food professionals, the people who are working in the industry, including the street cart vendors, how they can actually offer safe food to the citizens of the country. I think it's a great initiative. I really appreciate and wish them all the best. I need to just talk about today's Just event. speak about this press meet and how did you felt Okay, about it? super. So सबको नमस्कार, मेरा नाम तेलंगाना शेफ्स एसोसिएशन का प्रेसिडेंट हूँ और आज हम 7 साल सेलिब्रेट कर रहे हैं हमारे एसोसिएशन के। हमने 2019 में शेफ्स का एसोसिएशन चालू किया था। जब हमने चालू किया था तो हम करीबन 30 से 35 शेफ्स थे और आज हमारा एसोसिएशन 300 शेफ से ज़्यादा मेंबर्स का है और हम सारे कॉलेजेस के साथ काम करते हैं। हमारे एसोसिएशन में 5 स्टार के शेफ्स, रेस्टोरेंट के शेफ्स, कॉलेज के शेफ्स और जितने भी फूड रिलेटेड वर्टिकल्स हैं वहाँ के सारे शेफ्स मेंबर्स हैं। और इस साल से हमने एक मिशन लिया है, एक चैलेंज लिया है। अगले 5 साल तक एज अ बॉडी ऑफ शेफ्स हम लोग सरकार के साथ काम करेंगे। हम लोग अपने हिसाब से भी काम करेंगे कि हमारे शहर का जो खाना है वो तो बहुत अच्छा है, हमारे स्टेट का खाना है वो तो बहुत अच्छा है, बट ये सेफ नहीं है। షెఫ్ రమేష్ కుమార్ రెడ్డి, ఒక కాలేజ్ రెజెన్సీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్లస్ తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. సో ఈరోజు మేము ఇక్కడ కలుసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ ఫామ్ చేసి 7 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఈరోజు 7 ఇయర్స్ సెలబ్రేషన్స్లో అందరం కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ సెలబ్రేషన్స్ విత్ వన్ కాజ్ అంటే ఈ మధ్య కాలంలో మీరు బాగా వింటున్నారు న్యూస్ పేపర్స్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఈటింగ్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ నాట్ సేఫ్ అనేది వింటున్నాం. సో దాన్ని అడ్రస్ చేయడానికి ఇట్ ఇస్ జస్ట్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎంటైర్ కంట్రీస్ ఇష్యూ. ఇప్పుడు హైదరాబాద్లో ఫుడ్ తీసుకుంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ రెస్టారెంట్ కావాలంటే అలాంటిది, ఎలాంటి కాస్ట్ ఎఫెక్టివ్ రెస్టారెంట్ కావాలంటే అలాంటిది. కానీ ఇక్కడ ఒకటి మనం మర్చిపోతున్నది ఏంటి అంటే మనం తినే ఫుడ్ లేదు, మనం సర్వ్ చేసే ఫుడ్ సేఫా కాదా అనేది. అది ఎవరు చెప్పాలి? ఫుడ్ సేఫా కాదా, లేకపోతే ఫుడ్ చేయడం మంచిది, ఇట్లా చేయాలా, ఇట్లా చేయొద్దా అనేది ఎవరు చెప్పాలి అంటే మనకున్న గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆల్రెడీ దే హ్యావ్ ఎనఫ్ గైడ్లైన్స్. అవి ఫాలో చేసే యాటిట్యూడ్ కానీ, ఫాలో చేసే ఇన్ఫర్మేషన్ కానీ, ఆ ట్రైనింగ్ కానీ కరెక్ట్ రీచ్ అవ్వట్లేదు. సో ఆ రీచ్ తీసుకురావడానికి మేము తెలంగాణ షెఫ్ అసోసియేషన్ నుంచి మా తరపు నుంచి ఎంతవరకు అయితే ప్రయత్నం చేయాలో అది చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మేము రాబోయే 5 ఇయర్స్కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకున్నాం. అదేంటి అంటే ఫస్ట్ అసలు అవసరం ఎందుకు, తర్వాత ఎలా చేస్తే అవుతుంది,
ట్రైనింగ్ చేస్తే అవుతుందా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఏజెన్సీస్తో కొలాబరేట్ అయ్యి చాలా ఇంటెన్సివ్గా డోర్ టు డోర్ వెళ్ళి చేస్తే అవుతుందా, తర్వాత మనం సర్టిఫికేషన్స్ ఏమైనా ఇవ్వచ్చా, ట్రైనింగ్స్ ఏమైనా ఇవ్వచ్చా, ప్లస్ మనం బెంచ్ మార్క్స్ ఏమైనా సెట్ చేయవచ్చా, లేదు రేటింగ్ కానీ అవార్డ్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చా, ఇవన్నీ కూడా వీ హ్యావ్ ఇన్ ద రోడ్ మ్యాప్. సో దాంట్లో భాగంగా మన ఇండియాకి సంబంధించి ఒక స్ట్రక్చరైజ్డ్ ఆర్గనైజేషన్ ఉంది, IFC అని, ఇండియన్ ఫెడరేషన్ ఫర్ కల్నరీ అసోసియేషన్ అని. ఇది ఒక నోడల్ బాడీ. దీని కింద ప్రతి స్టేట్కి ఒక్కొక్క అసోసియేషన్ ఉంది. మన తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద అఫిలియేటింగ్ బాడీ టు IFCA. సో IFCA ఈజ్ అఫిలియేటింగ్ బాడీ టు WACS, అంటే వరల్డ్ షెఫ్స్ అసోసియేషన్ అనేది. అది వరల్డ్ మొత్తం షెఫ్స్ అందరు కలిపి అందులో ఉంటారు. సో ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి, సస్టైనబుల్ ఫుడ్ ప్రాక్టీసెస్ గురించి, ఆర్ ఫీడింగ్ ద ప్లానెట్ రైట్ గురించి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిందే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్ని అసోసియేషన్స్, ప్రతి షెఫ్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్ టు సీ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ కానీ, ఈటింగ్ నాట్ సేఫ్ ఫుడ్ కానీ, వీటన్నిటి కూడా అదే రీజన్ అది. సో దాని గ్యాప్ ఫిలప్ చేయడానికి తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వీఆర్ ప్లాన్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ట్రైనింగ్ సెషన్స్. సో ఈరోజు మేము చేసిన ప్రయత్నం ఎక్కడో దగ్గర ఫలితం ఇస్తుందని మేమైతే